వైసీపీ సభ్యులు మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులు బూట్లు ధరించి ప్రదర్శించారని ఆరోపిస్తూ మంత్రి కందుల దుర్గేష్ తీవ్రంగా ఖండించారు. రివర్ బే ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడిన మంత్రి దుర్గేష్ ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య మాత్రమే కాకుండా సభా పరంపరలకు కూడా అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రదర్శించడం అనైతికమని పేర్కొన్నారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మరియు అధికారులను ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. ప్రజలు 150 సీట్లు ఇచ్చేటువంటి ప్రజలు కూడా గతంలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రజలకు కూడా ఏ విధంగా చేశారనే సంగతి కూడా మనకు తెలుసు. వాళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, ఓట్లు వేసేటువంటి ప్రజలంటే గౌరవం లేదు, వాళ్ళకి అభిమానం లేదు. రప్ప అనుకుంటూ ఇవాళ గొర్రెల్ని మేకల్ని వేసుకుంటూ బయట తెలిసిందాలో ఏంటంటే బెదిరించడం, జనాల మీద అక్రమ కేసులు పెట్టడం, జైలు పాలు చేయడం, వాళ్ళు అనుకూలంగా లేనటువంటి మీడియాను కానీ అధికారులు కానీ పార్టీలు కానీ ఎవరైనా సరే మీ అంతు చూస్తామని చెప్పని బెదిరించి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం తప్ప, దాడులు చేయడం తప్ప మరొకటి కాదు. అందరినీ సమానంగా చూస్తామని, అందరినీ గౌరవిస్తామని చెప్పి అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం బయట చెప్తాం. అటువంటి రాజకీయ నాయకులు దాన్ని పాటించాల్సిన బాధ్యత కూడా ఉంది. నిన్న జరిగిన సంఘటనలు చూస్తే ఇందాక మిత్రులు చెప్పిన విధంగా మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి నేను శాసనమండలికి వెళ్ళాను. అదేవిధంగా శాసనమండలి సభ్యునిగా వీర్రాజు గారు కూడా సభలో ఉన్నారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ గారు తిరస్కరించారు. వెంటనే వాళ్ళందరూ మూకుమ్మడిగా పోడియం దగ్గరికి వచ్చేసి ప్లకార్డ్స్ పట్టుకుని గొడవ చేస్తున్నారు. ప్లకార్డ్సే కదా అన్నట్టు ఇలా మేము మామూలుగా చూస్తామో, రోజు జరిగే తంతే కదా, అది కూడా ప్రదర్శించకూడదు. సరే, ప్రస్తుత సమాజంలో జరుగుతూ ఉన్నాయి అవి. ప్లకార్డ్సే కదా అని చూస్తున్న సమయంలో సడన్గా సభ్యులందరూ కూడా, ఏ ఒక్కరో ఇద్దరో కాదు, మొత్తం సభ్యులందరూ కూడా లేచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతులు పట్టుకుని, కాళ్ళకేమో బూట్లు చెప్పులు ఉన్నాయి. దాన్ని చిత్రపటాన్ని గౌరవంగా మనం చూసేటువంటి చిత్రపటాన్ని, పవిత్రంగా చూసేటువంటి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా గాలిలో ఊపుతూ, ప్లకార్డులతో పాటు ఊపుతూ వారు నినాదాలు ఇవ్వటం, దాంతో వెంటనే మేము అందరం కూడా సభలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా బహుశా మొత్తం ఏ ఒక్కరికి ఇందులో మినహాయింపు లేదు, అందరం కూడా ఒక్క క్షణం నిశ్చేషులయ్యాం. ఇదేంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ప్రదర్శిస్తున్నారు, ప్లకార్డులే తప్పనుకుంటే ఇలా దేవుడి యొక్క చిత్రపటాన్ని తీసుకురావడం అనేటువంటిది అందరం భయపడ్డాం, బాధపడ్డాం. వెంటనే పయ్యావుల కేశవ్ గారు కొంత దాని మీద తీవ్రంగా స్పందించి ఇది కరెక్ట్ కాదనేటువంటి మాట చైర్మన్ గారికి చెప్పడం. సరే, కాసేపట్లో చైర్మన్ గారు వాయిదా వేసేసి లోపలికి వెళ్ళిపోయారు. సరే, అయిపోయిన తర్వాత అందరం కూడా మేము ఒక రకంగా నిశ్చేష్టులంగా కూర్చుని ఉన్నప్పుడు తర్వాత జరిగిన సంఘటన ఇంకా మాకు బాధ కలిగించింది. అదేంటంటే